శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు మీ యొక్క అప్పులు తొలగిపోవాలన్నా, అప్పుల ఊబి నుండి బయటపడాలి అన్నా, ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితులు అయినా ఏది యోచించినా కూడా ఆ యొక్క ఫలితం అనేది దక్కడం లేదు. మీ యొక్క ఆలోచనలకు అస్సలు అందడం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. ధనలక్ష్మి కటాక్షం కలగడం లేదు. ఎంత శ్రమకొచ్చి పని చేసినా వచ్చిన ధనం వచ్చినట్లుగా వెళ్ళిపోతుంది. అవసరాలకు అప్పు చేయాల్సి వస్తుంది. అలాగే రావాల్సినటువంటి ధనం ఆగిపోయింది. కొంత డబ్బు రావాల్సి ఉన్న అది మొండి బకాయిగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతున్న మీనరాశి వారి జాతకులు ఖచ్చితంగా ఇలా చేస్తే గనక, ఈ గ్రహాన్ని శాంతపరిస్తే గనక మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన అన్ని ఇబ్బందుల నుంచి కూడా బయటపడే మార్గం మీకే తెలుస్తుంది అంటున్నారు జ్యోతిష పండితులు. భగవంతుని అనుగ్రహం మీకు కలగాలన్నా, ధనలక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలి అన్నా, మీ ఇంట అమ్మవారు కొలువు తీరాలి అన్నా ఖచ్చితంగా ఈ పనిని చేయండి. అయితే మీరు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికి కూడాను అప్పులు ఎక్కువ అయిపోతున్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అధికమైపోతున్నాయి. 100% కష్టపడిన ప్రతిఫలితం దక్కకపోగా అనవసరమైన ఖర్చులు ఎక్కువ అయిపోవడము, సంపాదన మార్గాలు మూసుకుపోవడము, ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాలు లేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో మానసికంగా కూరుకుపోతూ నలిగిపోతూ ఉన్నారు మీనరాశి వారి జాతకులు. అయినా కూడాను మీరు అచంచల మనస్తత్వం కలిగిన వారు. మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుని కృపా కటాక్షాలతో నెట్టుకొస్తున్నారు. ఈ చిన్న పని చేస్తే గనక, ఈ గ్రహాన్ని శాంతపరిస్తే గనక మీకు ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా త్రుటిలో తప్పించుకోగలుగుతారు. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అంటున్నారు పండితులు. మీరు చంద్రగ్రహాన్ని శాంతపరచాలి అంటే ఏం చేయాలి అంటే గనక, ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. మీకు స్తోమతకు తగ్గట్లుగా కేజీ-పావు కానీ, 2 కేజీలు-పావు కానీ, లేకపోతే గనక కేజీ-ముప్పావు కానీ ఇలా తీసుకోవాలండి. అంటే కేజీ లాగా తీసుకోకూడదు. కేజీకి కొంచెం ఎక్కువగానే ఉండేటట్లుగా తీసుకోండి. ఇలా బియ్యాన్ని తీసుకొని మూటలాగా కట్టండి. ఈ యొక్క మూటకు ధూప దీప నైవేద్యాలు చూయించండి. ఆ తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఇష్టమైన అమ్మవారిని లేదా ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని మనసులో స్మరించుకుంటూ మీ యొక్క కష్టం చెప్పుకోండి. ఎంతటి అప్పు అయినా సరేనండి. మీకు ఎంతటి అప్పు ఉన్నా, లక్షల్లో అయినా, కోట్లలో అయినా కూడాను అప్పు తొలగిపోవాలి, తీరిపోవాలి అంటూ మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ యొక్క మూటను తీసుకొని వచ్చి పేదవారికి కానీ, పేద బ్రాహ్మణుడికి కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా ఎంతో కొంత ధనాన్ని చేర్చి మీరు వారికి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే చంద్రగ్రహం శాంతిస్తుంది. అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ యొక్క ముఖాన్ని చూసుకొని ఇంటి నుండి బయలుదేరి వెళ్ళండి. అంతా మంచి కలుగుతుంది. చంద్రగ్రహం శాంతించడం రీత్యా మీకే పరిష్కార మార్గాలు తోస్తాయి. అప్పుల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా మీరే ఆలోచించి మీ యొక్క అప్పును మొత్తాన్ని కూడా రూపాయి కూడా లేకుండా తొలగించుకుంటారు. సంపాదన పెరుగుతుంది. నలుదిశల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ధనం రావడాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కావున నమ్మకంతో ఈ విధంగా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.